మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రాత్రికి రహస్యంగా 5 యాలుకలతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పున్నా తీరిపోతుంది. ధన సమస్యలన్నీ పోతాయి. ధనలాభం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఎందుకంటే యాలుకలు కేవలం వంటగదిలో మనం ప్రతిరోజు ఉపయోగించే ఒక సాధారణ సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. వాటిలో మన కంటికి కనిపించని ఎన్నో అద్భుతమైన, విశేషమైన మరియు అత్యంత శక్తివంతమైన తాంత్రిక, ఆధ్యాత్మిక శక్తులు దాగి ఉన్నాయి. లక్ష్మీదేవికి యాలకుల సువాసనంటే అత్యంత ప్రీతికరం. యాలకులకు మన జీవితంలో పేరుకుపోయిన ఎన్నో అప్పులను శాశ్వతంగా తీర్చేసే అద్భుతమైన శక్తి ఉంది. మన జీవితంలో మనం నిత్యం ఎదుర్కొంటున్న కష్టాలను, బాధలను, కన్నీళ్లను, అంతుచిక్కని ధన సమస్యలను, దారిద్ర్యాన్ని, ప్రతికూల శక్తులను పారద్రోలి అదృష్టాన్ని మన వైపు బలంగా ఆకర్షించే అపూర్వమైన శక్తి ఈ యాలుకలకు మెండుగా ఉంది. ఆర్థిక బాధలతో ఏ దారి కనిపించక సతమతమవుతున్న వారికి యాలుకలు ఒక సంజీవనిలా పనిచేస్తాయి. యాలుకలను సరైన పద్ధతిలో పూజల్లో, పరిహారాల్లో వినియోగిస్తే రాబడి అమాంతం పెరుగుతుంది. విశేషమైన ధనాకర్షణ జరుగుతుంది. మరి ఇంతటి అద్భుతమైన, శక్తివంతమైన యాలుకలతో సోమవారం రోజున ఏ పరిహారం చేస్తే మన సమస్యలన్నీ తీరుతాయో, యాలుకలతో సోమవారం ఏం చెయ్యాలో ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్లో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. పూర్వం కృష్ణాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక పేద చాకలివాడు ఉండేవాడు. అతనికి సీత అనే భార్య, 2 చిన్నపిల్లలు ఉండేవారు. రామయ్య పుట్టినప్పటి నుండే పరమశివుని పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగినవాడు. తన జీవితంలో కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా కనీసం తాను తినే గుప్పెడు అన్నమైన ఆ గంగాధరుని దయవల్లే తనకు లభిస్తున్నాయని నమ్మి ఒక నిష్కల్మసమైన మనస్సు అతనిది. వృత్తిరీత్యా అతను ఆ ఊరి ప్రజలందరి బట్టలు ఉతికి వాటికి గంజి పెట్టి అద్భుతంగా ఇస్త్రీ చేసి ఇచ్చేవాడు. అతను ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా వాళ్ళ పూట గడవడం చాలా కష్టంగా ఉండేది. కాబట్టి ఎండనక వాననక లెక్క చేయకుండా తన ఆరోగ్యం ఎలా ఉన్నా నిత్యం కష్టపడుతూనే ఉండేవాడు. ఆ ఊరిలో ఉన్న జమీందారు ధర్మారావు ఇంట్లో బట్టలన్నీ రామయ్యే ఉతికేవాడు. రామయ్య చేతి చలవ వల్ల పాత బట్టలు కూడా కొత్త వాటిలా మెరిసిపోయేవి. కానీ ఆ జమీందారు రామయ్య శ్రమను ఏమాత్రం గుర్తించేవాడు కాదు. ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా రామయ్యకు ఇచ్చే కూలిలో ఒక్క రూపాయి కూడా పెంచేవాడు కాదు. రామయ్య చేసే పనికి, బట్టలకు వచ్చే మెరుపుకు ఊర్లో మంచి పేరు ఉన్నప్పటికీ జమీందారు మాత్రం ఆ విషయం రామయ్యకు ఏమాత్రం తెలియనిచ్చేవాడు కాదు. ఒకరోజు రామయ్య ఎంతో ధైర్యం చేసి జమీందారు దగ్గరకు వెళ్ళి, అయ్యా ధర్మారావు గారు, ఎన్నో ఏళ్ల నుంచి మీ ఇంటి బట్టలు ఉతుకుతున్నాను, రంగులు వేస్తున్నాను. నా పనితనం మీకు తెలుసు. నా మీద కాస్త దయ ఉంచి ఇప్పటి నుండైనా నా కూలి కొంచెం పెంచి ఇవ్వండి. రోజురోజుకు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి మా బ్రతుకులు చాలా కష్టంగా మారాయి అని ప్రాధేయపడ్డాడు. అందుకు ఆ జమీందారు బెటకారంగా నవ్వి, రామయ్య, నీకు అసలు బయట ప్రపంచం తెలియదు. ఇప్పుడు అందరూ కొత్త రకం బట్టలు కొనుక్కుంటున్నారు కానీ పాత బట్టలు ఉతికించుకుని గంజి పెట్టించుకుని కట్టేవారు ఎవరూ లేరు. నేను కేవలం నీ మీద జాలితో మాత్రమే ఈ పని ఇస్తున్నాను. నీకు ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చేది లేదు. ఇష్టమైతే చెయ్యి, లేదంటే మానుకో అని కఠినంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే రామయ్య కళ్ళు చెమర్చాయి. అత్యంత బాధతో జమీందారు విసిరేసిన కొద్దిపాటి చిల్లర డబ్బులు తీసుకుని అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరాడు. దారిలో నడుస్తూ తనలో తానే ఇలా మనసులో శివునితో మొరపెట్టుకున్నాడు. పరమేశ్వర, నిన్నే నమ్ముకున్నాను. నువ్వే నా సర్వస్వం. చిన్ననాటి నుండి ఏ రోజు కడుపు నిండా తిని సంతోషంగా ఉన్న పాపాన పోలేదు. ఎంత కష్టపడినా ఏ రోజుకు ఆ రోజుకే సరిపోతుంది. నా పిల్లలకు సరైన తిండి పెట్టలేకపోతున్నాను. అమ్మా భవానీమాత, నువ్వైనా ఆ బోలాశంకరుడికి చెప్పి నన్ను కరుణించమని అడగలేవా తల్లి అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెళ్ళిపోతాడు. ఇదంతా కైలాసం నుండి గమనిస్తున్న పార్వతీదేవి మనసు కరిగిపోయింది. వెంటనే ఆమె పరమేశ్వరుడికు, నాథా, మీ భక్తుడు ఈ పేదరికాన్ని ఇంకెంతకాలం భరించాలి? రాత్రింబవళ్ళు మీ నామాన్నే స్మరించే ఆ అమాయకుడి కష్టాలు మీకు కనిపించడం లేదా? అతని పరిస్థితి చూస్తుంటే నాకే కన్నీళ్లు వస్తున్నాయి. దయచేసి అతనికి ఏదైనా సహాయం చేయండి. అతని తలరాతను మార్చండి అని అడిగింది. అందుకు పరమశివుడు చిరునవ్వు నవ్వి, దేవి,
రామయ్య నా పరమభక్తుడే, అందులో సందేహం లేదు. కానీ అతని దగ్గర దురదృష్టం మాత్రమే లేదు, కర్మఫలం కూడా ఉంది. నేను ఇప్పుడు నేరుగా అతనికి సహాయం చేసినా అది అతనికి దక్కదు. ఎవరి అదృష్టాన్నైనా వారి శ్రమ మాత్రమే మార్చగలదు అని అన్నాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలతో ఏకీభవించలేక, ప్రభు, మీరు ఇవ్వకూడదనుకుంటున్నారు, కానీ ఒక భక్తుణ్ణి ఇంతగా నిర్లక్ష్యం చేయడాన్ని నేను చూడలేను. నేను స్వయంగా అతనికి సహాయం చేస్తాను అని పట్టుబడింది. మరుసటి రోజు ఉదయాన్ని రామయ్య ఊళ్ళోకి పనిమీద వెళ్తూ దారిలో ఉన్న శివాలయం ముందుగా నడుస్తున్నాడు. అదే సరైన సమయం అనుకున్న పార్వతీదేవి రామయ్య నడిచే దారిలో ఒక పెద్ద బంగారు కాసుల మూటను సృష్టించి పడేలా చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి గుడిలో నుంచి పూజారి గంభీరమైన స్వరంతో శివ పంచాక్షరి మంత్రాన్ని, మహామృత్యుంజయ మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పఠిస్తుంటాడు. ఆ వేద మంత్రాల ధ్వని వినగానే రామయ్య మైమరచిపోయాడు. తన కష్టాలన్నీ మరచిపోయి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని శివనామ స్మరణ చేస్తూ దారిలో ఉన్న ఆ బంగారు మూటను పక్కకు దాటుకుని ముందుకు వెళ్ళిపోతాడు. కైలాసంలో ఉన్న శివుడు నవ్వుతూ, చూసావా పార్వతి, నువ్వు సహాయం చెయ్యాలని ఎంతగా అనుకున్నా అది అతనికి అందలేకపోయింది అన్నాడు. పట్టువదలని పార్వతీదేవి, స్వామి, మరొక విధంగా అతనికి సహాయం చేస్తాను అని బదులిచ్చింది. మరొక రోజు రామయ్య బట్టల మూట భుజాన వేసుకుని నదివైపు వెళ్తుండగా దారిలో ఒక వృద్ధురాలు నడవలేక ఇబ్బంది పడుతూ కనిపిస్తుంది. రామయ్య వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా, ఏమైంది, ఎందుకలా నీరసంగా ఉన్నారు అని ఆప్యాయంగా అడిగాడు. ఆ వృద్ధురాలు, నాయనా, నేనీ ఊరికి కొత్త, ఇక్కడి గుడికి వెళ్లాలని వచ్చాను, కానీ దారి తెలియడం లేదు, పైగా ఈ సామాను మోయలేకపోతున్నాను అని చెప్పింది. రామయ్య వెంటనే ఆమె సామాన్ల మూటను తన తలపై పెట్టుకుని ఆమెను సురక్షితంగా శివాలయం వద్దకు చేర్చాడు. ఆ వృద్ధురాల సంతోషించి, నాయనా, అడగగానే నాకు ఎంతో సహాయం చేశావు, ఇదిగో ఈ బంగారు నాణాన్ని ఉంచుకో, దీన్ని అమ్ముకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని ఒక ధగధగ మెరిసే నాణాన్ని ఇచ్చింది. రామయ్య ఎంతో సంతోషించి ఆ నాణాన్ని జాగ్రత్తగా తన నడుముకున్న వస్త్రానికి కట్టుకుని అక్కడి నుంచి నదికి బయలుదేరాడు. నిజానికి ఆ ముసలావిడెవరో కాదు, పార్వతీమాతే. నది దగ్గరకు చేరుకున్న రామయ్య ఉతకాల్సిన బట్టలను పక్కన పెట్టి నీళ్లలోకి దిగాడు. అప్పుడే అతని కంటికి నీటిపై తేలుతున్న ఒక అద్భుతమైన బంగారు రంగు చేప కనిపించింది. ఆహా, ఈ చేప ఎంత అందంగా ఉంది, దీన్ని పట్టుకొని ఇంటికి తీసుకువెళితే నా పిల్లలు ఎంతో సంతోషిస్తారు కదా అనుకొని దానిని పట్టుకోవడానికి నదిలో కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో రామయ్య కాలు జారి నీళ్లలో సగానికి పైగా మునిగిపోయాడు. ఆ కంగారులో అతను నడుముకు కట్టుకున్న బంగారు నాణెం జారిపోయి నది అడుగుకు చేరిపోయింది. ఆ చేప కూడా మాయమైపోయింది. నీళ్లలోంచి ప్రాణాలతో బయటపడిన రామయ్య ఒడ్డుకు చేరుకుని చూసుకునేసరికి బంగారు నాణెం కనిపించలేదు. అయ్యో భగవంతుడా, ఎంత దురదృష్టవంతుడిని నేను! నా పిల్లల తలరాతను మార్చే అవకాశం వచ్చినా నా అత్యాశ వల్ల దాన్ని చేజేతులా పోగొట్టుకున్నాను. దేవుడా, ఏమిటి నీ లీలా అని కన్నీళ్లు పెట్టుకుంటూ బట్టలు ఉతకడం పూర్తి చేసి బాధగా ఇంటికి వెళ్ళిపోయాడు. కైలాసంలో ఉన్న శివుడు పార్వతితో, దేవి, ఇప్పుడు అర్థమైందా? మనం చేసే సహాయం నేరుగా ధనం రూపంలో ఇస్తే అది నిలవదు. మనిషి కష్టాన్ని, నైపుణ్యాన్ని నమ్ముకున్నప్పుడే నిజమైన ఫలితం దక్కుతుంది. ఇప్పుడు నా మార్గంలో అతనికి సహాయం చేద్దాం అన్నాడు. కొద్ది రోజుల తర్వాత రామయ్య నది ఒడ్డున బట్టలు ఉతుకుతుండగా ఒక కులీనమైన మహిళ అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో ఎంతో పాతబడిపోయి రంగు వెలిసిలిపోయిన కొన్ని రాజవస్త్రాలు ఉన్నాయి. ఆమె రామయ్యను పిలిచి, రామయ్య, నీ చేతి చలవ గురించి పక్క ఊర్లో కూడా విన్నాను. ఈ పాత పట్టు వస్త్రాలను ఎవరూ బాగు చేయలేకపోయారు. వీటిని నువ్వు మళ్ళీ కొత్తవాటిలా చేయగలవా అని అడిగింది. రామయ్య తన నైపుణ్యమంతా ఉపయోగించాడు. అడవికి వెళ్ళి ప్రత్యేకమైన కుంకుడుకాయలు, సహజ సిద్ధమైన రంగులు, శుద్ధమట్టి తెచ్చాడు. ఎంతో శ్రద్ధగా ఆ బట్టలను ఉతికి ఆరబెట్టి బొగ్గుల ఇస్త్రీ పెట్టెతో వాటి ముడతలు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆ బట్టలు చూసి ఆ మహిళ ఆశ్చర్యపోయింది. వాటికి కొత్త ప్రాణం వచ్చినట్లు మెరిసిపోతున్నాయి. ఆ మహిళ రామయ్యతో, రామయ్య, నీ ప్రతిభ ఈ చిన్న ఊరిలో ఆ జమీందారు దగ్గర వృధా అయిపోతోంది.
వచ్చే వారం పక్కనే ఉన్న కళ్యాణపురంలో పెద్ద జాతర జరుగుతుంది. నేను నీకు కావలసినన్ని బట్టలు, రంగులు ఇస్తాను. నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడి వాటిని అద్భుతంగా తీర్చిదిద్ది ఆ జాతరకు తీసుకురా. అక్కడ నీ అదృష్టం ఎలా మారుతుందో నీవే చూస్తావు అని చెప్పి పెద్ద మొత్తంలో ముందుగా డబ్బిచ్చి వెళ్ళిపోయింది. రామయ్య ఆ క్షణం నుండే తన భార్య సీత సహాయంతో రేయింబవళ్ళు కష్టపడటం ప్రారంభించాడు. వారం రోజుల పాటు నిద్రపోకుండా పాత బట్టలను సేకరించి వాటిని ఉతికి సహజ రంగులు అద్ది అద్భుతంగా ఇస్త్రీ చేసి సిద్ధం చేశాడు. 8వ రోజు ఉదయాన్నే ఆ మహిళ తిరిగి వచ్చింది. ఆమెతో కలిసి రామయ్య కళ్యాణపురం జాతరకు వెళ్ళాడు. జాతరలో రామయ్య ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేసి తన బట్టలను ప్రదర్శించాడు. అక్కడికి వచ్చిన జనం రామయ్య ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. అబ్బా, పాత బట్టలను ఇంత అద్భుతంగా కొత్తవాటిలా మార్చడం మేమెప్పుడూ చూడలేదు అంటూ ఊరివారంతా బారులు తీరారు. ఎంతోమంది కులీనులు, వ్యాపారులు తమ బట్టలను బాగు చేయమని పెద్ద పెద్ద ఆర్డర్లు ఇచ్చారు. చూస్తుండగానే రామయ్య తెచ్చిన బట్టలన్నీ మంచి ధరకు అమ్ముడుపోయాయి. అయితే అందులో ఒక ఎరుపు రంగు పట్టుచీరను మాత్రం రామయ్య అమ్మకుండా పక్కన పెట్టాడు. ఈ చీర నాకు కావాలి అని అడిగిన వారందరికీ, క్షమించండి, ఇది నాకు ఈ దారి చూపించిన ఆ తల్లి కోసం దాచిన చీర అని సున్నితంగా తిరస్కరించాడు. చివరికి జాతర ముగిసే సమయానికి రామయ్య దగ్గర ఎన్నడూ చూడనంత ధనం పోగుబడింది. కృతజ్ఞత చెప్పడానికి ఆ మహిళ కోసం వెతుకుతుండగా ఆ మహిళ గుంపులోంచి నడుచుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న దుర్గమ్మ గుడిలోకి ప్రవేశించడం రామయ్య చూశాడు. ఆమె వెనుకనే పరుగెత్తుకుంటూ వెళ్ళిన రామయ్య గుడిలోకి వెళ్ళి చూడగా అక్కడ ఆ మహిళ లేదు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం దివ్య తేజస్సుతో వెలిగిపోతూ కనిపించింది. అప్పుడు రామయ్యకు అసలు నిజం అర్థమైంది. తనను కరుణించడానికి సాక్షాత్తు ఆ జగన్మాత పార్వతీదేవియే స్వయంగా వచ్చిందని గ్రహించాడు. ఆనంద బాష్పాలతో, తల్లి భవానీ, నా శ్రమను గుర్తించి నాకు దారి చూపించావా, నా జన్మ ధన్యమైపోయింది అంటూ ఆ ఎరుపు రంగు చీరను అమ్మవారి పాదాల వద్ద ఉంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. కైలాసంలో ఈ దృశ్యాన్ని చూస్తున్న పార్వతీదేవి ఎంతో సంతోషించి, స్వామి, మీ మాట అక్షరాలా నిజం. మనిషికి శ్రమ, నమ్మకం, సహనం ఉంటే ఎలాంటి దురదృష్టమైనా అదృష్టంగా మారుతుంది. రామయ్య తన నైపుణ్యంతో, కృషితో తన జీవితాన్ని మార్చుకున్నాడు అంది. అందుకు పరమేశ్వరుడు చిరునవ్వుతో, అవును దేవి, దైవం కేవలం అవకాశాన్ని, మార్గాన్ని మాత్రమే చూపగలదు. దాన్ని అందిపుచ్చుకుని తమ చెమట చిందించి కష్టపడినప్పుడే మనుషులకు నిజమైన విజయం వరిస్తుంది అని పలికాడు. ఆ రోజు నుండి రామయ్య తన వృత్తిని మరింత అభివృద్ధి చేసుకుని కళ్యాణపురంలో పెద్ద వ్యాపారిగా ఎదిగాడు. తన గత కష్టాలను, పేదరికాన్ని మరచిపోకుండా చుట్టుపక్కల ఉన్న పేదవారికి ఎంతో సహాయం చేస్తూ శివపార్వతుల కృపను ఎల్లప్పుడూ స్మరిస్తూ తన కుటుంబంతో సంతోషంగా జీవించాడు. శ్రమిస్తే దైవకృప కూడా తప్పక తోడవుతుంది అన్న గొప్ప పాఠం రామయ్య జీవితం అందరికీ చాటి చెప్పింది. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది భోలా శంకరుడైన ఆ కైలాసవాసుడు పరమశివుడు. శివుడు అభిషేక ప్రియుడు, అలంకారప్రాయుడు కానే కాదు. స్వచ్ఛమైన భక్తితో ఒక చెంబు నీళ్లు పోసినా లేదా ఒక బిల్వపత్రం సమర్పించినా సంతోషించి కోరిన వరాలు కురిపించే అత్యంత కరుణామయుడు మన ఈశ్వరుడు. అయితే సోమవారం రోజు మనం కొన్ని నియమాలను తప్పకుండా పాటించి తీరాలి. ముఖ్యంగా సోమవారం రోజు కొన్ని పదార్థాలు అస్సలు తినకూడదు. అలాగే కొన్ని వస్తువులు పొరపాటును కూడా కొనకూడదు. సోమవారం రోజు మాంసాహారం, మద్యం పొరపాటును కూడా తీసుకోకూడదు. ఇవి మహాపాపంగా పరిగణించబడతాయి. అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా ఆహారంలో చేర్చుకోకుండా కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించడం వల్ల శీఘ్రంగా శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా సోమవారం రోజున నలుపు రంగు వస్తువులు కానీ, ఇనుముతో లేదా స్టీలుతో చేసిన వస్తువులు కానీ, పదునైన కత్తులు, కత్తెరలు లాంటివి కొత్తవి అస్సలు కొనుగోలు చేయకూడదు. నువ్వుల నూనె, తోలుతో చేసిన వస్తువులు అంటే లెదర్ బ్యాగులు, బెల్టులు, చెప్పులు లాంటివి కూడా సోమవారం రోజు కొనడం ఏమాత్రం మంచిది కాదు. ఇక అప్పుల బాధల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
మనిషికి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భరించగలడు కానీ అప్పుల బాధల నుంచి వచ్చే అవమానాన్ని, ఆ తీవ్రమైన మానసిక క్షోభను మాత్రం ఏమాత్రం తట్టుకోలేడు. రోజురోజుకు విపరీతంగా పెరిగిపోయే వడ్డీలు, అప్పుల వాళ్ళ నుంచి వచ్చే భయంకరమైన ఒత్తిడి, చేతిలో చిల్లి గవ్వలేని దారుణమైన పరిస్థితి మనిషిని ఒక సజీవ శవంగా మార్చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అహర్నిశలు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం ఆ అప్పులకే వడ్డీలకే సరిపోతూ కనీసం కుటుంబం గడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడేవారు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అప్పు అనేది ఒక ఉచ్చు లాంటిది, ఒక సుడిగుండం లాంటిది. అందులో ఒకసారి ఇరుక్కుంటే ఇక బయటపడటం చాలా కష్టం. రేపటి రోజు ఎలా గడుస్తుందో, అప్పుల వాళ్ళు వస్తే ఏం సమాధానం చెప్పాలో అని భయంతో రాత్రిపూట కంటి నిండా నిద్ర కూడా పట్టని వారు అనేక మంది మన సమాజంలో ఉన్నారు. అలాంటి అత్యంత దీన స్థితిలో ఉన్నవారికి ఎంత కష్టపడి సంపాదించినా అప్పులు ఏమాత్రం తీరడం లేదు అని గుండెలు పగిలేలా బాధపడేవారికి ఈ యాలకుల అద్భుత పరిహారం ఖచ్చితంగా ఒక ఆశాదీపం లాంటిది. ఇక మీకున్న అప్పుల బాధలన్నీ పూర్తిగా పోవాలంటే, మీ ఇంటి నుంచి దరిద్రం శాశ్వతంగా వదిలిపోయి అష్టలక్ష్ములు మీ ఇంట సంతోషంగా అడుగు పెట్టాలంటే సోమవారం రోజు రాత్రి సమయంలో తప్పకుండా ఇలా చేసి చూడండి. సోమవారం రాత్రి మీరు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత మీ ఇంట్లోని దేవుని గదిలో ప్రశాంతంగా కూర్చుని చక్కగా ఎలాంటి దోషాలు, రంధ్రాలు లేని ఒక 5 యాలకులు తీసుకోండి. పగిలిపోయినవి, నల్లగా ఉన్నవి లేదా పుచ్చిపోయిన యాలకులు ఈ పరిహారానికి వాడకూడదు. ఇప్పుడు ఒక కొత్త పసుపు రంగు వస్త్రాన్ని లేదా జాకెట్ ముక్కను తీసుకోండి. ఆ పసుపు రంగు వస్త్రంలో మీరు తీసుకున్న ఈ 5 యాలకులను భక్తితో వేయండి. ఆ పైన 2 లవంగాలు కూడా అందులో వేయండి. లవంగాలు కూడా పువ్వు ఉన్నవి మాత్రమే చూసుకుని వేయాలి. అలాగే ఒక కర్పూరం బిళ్ళ, కొద్దిగా అక్షంతలు, 1 రూపాయి బిళ్ళ మరియు కొద్దిగా కుంకుమ కూడా ఆ పసుపు వస్త్రంలో జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఏమాత్రం బయటకు పడిపోకుండా ఆ పసుపు వస్త్రాన్ని ఒక ముడి వేసి గట్టిగా మూటగా కట్టండి. ఇలా సిద్ధం చేసుకున్న మూటను మీ పూజా మందిరంలో పరమశివుని ఫోటో ముందు లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగం ముందు అత్యంత భక్తితో ఉంచండి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆర్తితో మీ కోరికను శివుడికి చెప్పుకోండి. స్వామి, నాకున్న అప్పుల బాధలన్నీ పూర్తిగా తొలగిపోవాలి. నా ఆర్థిక పరిస్థితి త్వరగా మెరుగుపడాలి. నా కుటుంబాన్ని నువ్వే చల్లగా చూడాలి. దారిద్ర్యం నుంచి నన్ను బయటపడేయాలి అని మనస్ఫూర్తిగా కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత ఆ రాత్రికి ఆ మూటను అలాగే శివుని పటం ముందు ఉంచేయండి. ఆ మరునాడు అనగా మంగళవారం రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి మీ నిత్య పూజ చేసుకున్న తర్వాత నిన్న రాత్రి మీరు శివుని ముందు పెట్టిన ఆ ముడుపు మూటను దేవుని గదిలో నుంచి కుడి చేత్తో తీసుకోండి. ఆ మూటను తీసుకువెళ్ళి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పురాతనమైన లేదా ప్రసిద్ధమైన దేవాలయానికి వెళ్ళండి. గుడి ఆవరణంలో ఉండే రావి చెట్టుకు కానీ లేదా పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు చెట్టుకు కానీ లేదా వేప చెట్టుకు కానీ ఏ చెట్టు ఉంటే ఆ చెట్టుకు మూటను ఎవరూ చూడకుండా, ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా ఒక ముడుపులాగా గట్టిగా కట్టేయండి. ఇలా ముడుపు కడుతున్నప్పుడు కూడా మీ కోరికను ఆ చెట్టుకు నమస్కరించి మనసులో పదే పదే స్మరించుకోండి. ఇలా కనుక మీరు అత్యంత నమ్మకంతో, నిష్ఠతో, ఎలాంటి సందేహం లేకుండా సోమవారం రాత్రి ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా ఎంతటి కఠినమైన ఆర్థిక సమస్య అయినా ఇట్టే సమసిపోతుంది. భగవంతుడి మీద, ఆ పరమశివుని మీద పూర్తి విశ్వాసంతో ఈ చిన్న యాలకుల పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా ఎన్ని లక్షలు, కోట్లు అప్పులున్నా సరే అవి ఆశ్చర్యకరంగా, అద్భుతంగా తీరిపోతాయి. ఆర్థికంగా మీరు ఊహించని విధంగా స్థిరపడతారు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.